ముక్తేశ్వరం రేవు టు కోటిపల్లి రేవుకి పంటి మీద కూడా వెళ్ళొచ్చు. సో, అక్కడ మేము వెయిట్ చేస్తాం. ఒక సోడా తీసుకొని అక్కడ మేము వెయిట్ చేస్తాం. లంచ్ టైమ్ అనమాట. ఇదండి పంటి. సో, బైక్స్ అండ్ కార్స్ కూడా ఎక్కుతాయి. కార్స్‌కైతే 300, బైక్‌కి మనిషి ప్లస్ బైక్‌కి ఎక్స్‌ట్రా ఉంటది. సో, యాక్చువల్‌గా చాలామంది బై రోడ్ వే, బై ఎయిర్ వే ఎళ్తారు. కానీ మన కోనసీమ జిల్లాలో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే త్రూ వాటర్ కూడా ఎళ్ళొచ్చు. పంటి అంటారు దాన్ని, ఫెర్రీ. సో, ఆ బోట్ మీద కార్స్ అండ్ ఇవి కూడా ఎళ్తాయి. ఈ లోపల అక్కడ లంచ్ టైమ్ కదా! ఆ పంటి నడిపే వాళ్ళందరూ ఫుడ్ టైమింగ్ వాళ్ళది. సో, వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుండగా ఇక్కడ అవి కాకుండా చాలా ఐటెమ్స్ కూడా అమ్ముతారు. అంటే ఇక్కడ ఎవరో అంకుల్ పనసకాయ అమ్ముతున్నారు. అలాగే ములంకాడ ఇవన్నీ అమ్ముతున్నారు. నీట్‌గా ఒక బడ్డీ కొట్టులాగా పెట్టి అమ్ముతున్నారు. సో, ఇక్కడేంటంటే ఈ జాక్ ఫ్రూట్ పనసకాయ వచ్చేసి నార్మల్ నేల మీద కన్నా మనకి ఇసుక నేల మీద పండుతది. సో, నార్మల్ పనసకాయతో పోలితే ఇది చాలా టేస్ట్‌గా ఉంటది. సో, నేను అంకుల్ పర్మిషన్ అడిగాను. అంకుల్ నేను కూడా వీడియో తీస్తాను అని చెప్పేసి అక్కడ అమ్ముతున్నారు. డజన్ రూ. 70 అలా చెప్పి అమ్ముతున్నారు. కింద ఎంచక్కా నీట్‌గా అరిటాకు పెట్టి నీట్‌గా చాలా బాగా కోసి అక్కడే అమ్ముతున్నారు. సో, దీనికన్నా ఆర్గానిక్ ఇంకెక్కడో దొరకదు. ఈవెన్ సిటీస్‌లో కూడా దొరకదు. అండ్ చాలా ఫాస్ట్‌గా తొనలు తీసి మొత్తం అమ్ముతున్నారు. చాలామంది అటువైపు నుంచి ఇటువైపుకొచ్చేవోళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. బావుంది. చాలా నచ్చింది. దీని తర్వాత అప్‌లోడ్ చేసే వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. వీడియో అయితే తీశాను. అటునుంచి ఇటు జనాలు రావడం, మనం పంటెక్కడం, పంటి కోసం వెయిట్ చేయడం అండ్ ఆ చుట్టుపక్కల్లో ఏమేమి అమ్ముతున్నారు మొత్తం తీశాను. నీట్‌గా తీశాను. దీని తర్వాత వీడియో ఖచ్చితంగా చూడండి. అసల పంటికి టికెట్ ఉంటది. బండికి, మనిషికి ఒక టికెట్ ఉంటది. ఆ ప్రైస్ ఎంతో మొత్తం దాంట్లో చెప్పాను. పంటొచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఫుల్‌గా. సో, వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.